అస్మద్గురుభ్యో నమః. భక్తి ఒక్కటే కలియుగంలో ప్రధానమైనది. యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని అయినా భక్తికి సాటి రావు అనే విషయాన్ని తెలుసుకుందాం. భక్తి అంటే పరమాత్మను అనన్య మనస్సుతో సేవించడం. ఎవని మనోవృత్తి ఇతర ప్రేరణ లేకుండా పరమేశ్వరుని పాదారవింద ద్వయాన్ని చేరి అక్కడే ఎల్లవేళలా ఉంటుందో అదే నిశ్చల భక్తి. భక్తి అనే పదము భజ సేవాయాం అనే ధాతువు నుండి ఏర్పడింది. భక్తి అనగా సేవించుట, ఉపాసించుట అని అర్థం. భక్తి అనేది సగుణోపాసనకే చెందుతుంది. విష్ణువునందు అనన్యమైన మమకారం, ప్రేమతో కూడినది పొందడం భక్తి. భీష్ముడు, ప్రహ్లాదుడు, ఉద్భవుడు, నారదుడు చెప్పినట్లు నారద పంచరాత్రంలో చెప్పబడింది. అనన్య మమతా విష్ణో మమతా ప్రేమ సంగత భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారదై. కేవలము పరమాత్మ యందు మాత్రమే ఉంచబడిన ప్రేమపూర్వకమైన మమకారం భక్తి. అనన్యము అంటే ఇతరులకు చెందనిది అని అర్థం. అనన్యమైన మనసుతో నిత్యము నన్ను స్మరిస్తూ నాయందే లీనమైన వాడు నన్ను పొందుతాడు అని వాణి యోగక్షేమాలు నేను వహిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి చెప్పాడు. అనన్య చేతాః సతతం యోమాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పరమాత్మయందు అవిచ్ఛిన్నంగా ధారావాహికంగా నిలిచే మనఃప్రవృత్తి భక్తి అని ఆదిశంకరుల వారు శివానంద లహరిలో భక్తితత్వాన్ని దృష్టాంతపూర్వకంగా నిరూపించారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధుస్ఫరివల్లభం ప్రాప్నోతీహ యదా తదా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్ఠితి సదా సా భక్తిరుచ్యతే. ఎవని యొక్క మనోవృత్తి ఇతర ప్రేరణ లేకుండా తనంతట తానుగా పరమేశ్వరిని పాదారవిందద్వయాన్ని చేరి ఎల్లప్పుడూ అక్కడే ఉంటుందో అది భక్తిగా నిర్వచింపదగ్గది. అప్రయత్నంగా చేరి స్థిరంగా ఉండడానికి తన గింజలు అంకోలా వృక్షాన్ని, సూది అయస్కాంత రాశిని, పతివ్రత తన భర్తను, లత వృక్షాన్ని, నది సముద్రాన్ని చేరడం, కలిసి ఉండడం అనేవి చక్కటి ఉదాహరణలుగా పేర్కొని భక్తి లక్ష్యాన్ని లక్షణపూర్వకంగా శంకరుల వారు వివరించారు. అంతేకాదు భక్తిహీనంగా ఏ కార్యం ఆచరించినా అది వ్యర్థమవుతుంది అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో చెప్పబడినది. దీనికి ఉదాహరణగా ఒక కథను తెలుసుకుందాం. పూర్వము కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చోళరాజు గొప్ప దాత. అతని దాన ధర్మాల గురించి ప్రజలు వేణోళ్లా పొగడుతూ ఉండటంతో రాజుకు గర్వము, అతిశయము ఎక్కువయ్యాయి. తాను ఏ పని చేసినా ప్రజల మెప్పు పొందాలి అనే భావనతో ఉండేవాడు. తామ్రపర్ణి నదీ తీరంలో ఒక పురాతన విష్ణుమూర్తి దేవాలయము ఉన్నది. ఆ విష్ణుమూర్తిని రోజు విష్ణుదాసు అనే పేద బ్రాహ్మణుడు తులసీ దళాలతో అర్చిస్తూ పూజ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు చోళరాజు ఆ విష్ణుమూర్తికి అత్యంత విలువైన రత్నాభరణము సమర్పించాడు. విష్ణుమూర్తి విగ్రహం మెడలో అలంకరించిన రత్నాభరణం కాంతులు వెదజల్లుతూ ఉండడం చూసి రాజు తన్మయత్వం చెందుతున్న సమయంలో విష్ణుదాసు వచ్చి విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ భక్తిపూర్వకంగా తులసీ దళాల మాల ఒకటి దేవుని మెడలో అలంకరించి పూజ చేశాడు. ఆ దృశ్యం చూసిన రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. మూర్ఖుడా, బుద్ధి లేదా? దేవుని మెడలో నేను అలంకరించిన అత్యంత విలువైన రత్నాభరణాన్ని తులసి ఆకులతో కప్పివేస్తావా అంటూ
హుంకరించాడు. రాజా, నేను నా స్వామిని నిత్యం తులసి దళాలతోనే అర్చిస్తున్నాను. ఈరోజు కూడా అదేవిధంగా స్వామిని పూజించాను అని ఏమో చెప్పబోయాడు విష్ణుదాసు ఎంతో వినయంగా. విష్ణుదాసు ఆ విధంగా తన పరివారం అందరి ముందు ఎదిరించి మాట్లాడడము రాజు సహించలేకపోయాడు. నిర్భాగ్యుడవు, దరిద్రుడవైన నీవు భగవంతునికి పిడికడు ఆకులు తప్ప ఏమి ఇవ్వగలవు? నా భక్తి ఏమిటో నీకు చూపిస్తానని రాజు విసురుగా రాజభవనానికి వెళ్ళిపోయాడు. రాజు వెంటనే ముద్గలుడు అనే రాజపురోహితుని మంత్రులను రప్పించి, గురువర్యా, నేను బ్రహ్మాండమైన యజ్ఞం ఒకటి నిశ్చయించుకున్నాను, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయండి అని ఆజ్ఞాపించాడు. ఎందుకోసం, దేని కొరకు అని అడిగే ధైర్యం వారికి లేక, ఎవరికీ లేక వారు వెంటనే తామ్రపర్ణి నదీ తీరంలో యజ్ఞవాటిక ఏర్పాటు చేసి ఋత్విజులను నియమించి సంభారాలు సమకూర్చారు. రాజు యజ్ఞము చేయం ప్రారంభించాడు. విష్ణుదాసు విష్ణు ఆలయంలో నిత్యము తులసీ దళాలతో స్వామిని అర్చిస్తూ ద్వాదశాక్షరీ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రము ద్వాదశాక్షరీ మంత్రం. దానిని జపిస్తూ ఉన్నాడు. రోజు విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టకుండా అతడు పచ్చి మంచినీరు కూడా తాగడు. ఒకరోజు దేవుని నైవేద్యం కొరకు ప్రసాదం వండి పాత్రను దేవుని ముందు ఉంచాడు. ఆ ప్రసాదం పాత్రతో సహా మాయమైపోయింది. విష్ణుదాసు ఆ రోజు పస్తూ ఉన్నాడు. మరునాడు కూడా అదే విధంగా జరిగింది. వరుసగా 7 రోజులు ప్రసాదం పాత్రతో సహా అదృశ్యమవడంతో 8వ నాడు ప్రసాదం దొంగను పట్టుకోవాలి అనుకున్నాడు. ప్రసాదం చేసి పాత్రను ఎప్పటిలాగే దేవుని ముందుంచి చాటు నుండి గమనించసాగాడు. పండు ముసలివాడు ఒకడు మెల్లగా తడబడుతూ వచ్చి పాత్రను తీసుకొని త్వరగా వెళ్ళడం చూశాడు. శల్య వశిష్ఠుడైన ఆ ముదుసలిని చూసి ఎంతో జాలిపడ్డాడు విష్ణుదాసు. ఆగండి స్వామి, నెయ్యి అభిగారం చేస్తాను అంటే ప్రసాదం పైన నెయ్యిని అభిగారం వేసిన అంటే ఇట్లా పోయడం అనమాట అన్నాడు బిగ్గరగా. ఆ కేక విని ఆ వృద్ధుడు భయపడి తూలి కింద పడ్డాడు. విష్ణుదాసు వానిని లేవనెత్తి సపరీల చేశాడు. అతనికి పాదాలు ఒత్తుతూ, తాత భయపడకు, నెయ్యి తెచ్చి వడ్డిస్తాను అని నేతి గిన్నె తెచ్చి అన్నంలో నెయ్యి పోసి నెమ్మదిగా ఆరగించండి స్వామి అని విసనకర్రతో విసరబోయాడు విష్ణుదాసు. అంతలో ఆ వృద్ధుడు అదృశ్యమై విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తికి మెచ్చాను, నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను, నాతో నిన్ను వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాను పద అని విష్ణుదాసుని విమానంలో ఎక్కించుకొని విష్ణుమూర్తి తనతో తీసుకొని వెళ్ళిపోయాడు. యాగదీక్షలో ఉన్న చోళరాజు ఈ విషయం తెలుసుకున్నాడు. ముద్గలినితో, ఆచార్య, నేను బ్రహ్మాండమైన యాగం చేస్తున్నాను, కోరిన వారికి కోరినంత ద్రవ్యం వెదజల్లుతున్నాను, అఖండంగా అన్నదానము చేస్తున్నాను, దక్షిణలు కూడా ఇస్తున్నాను, ప్రజలు నా యాగాన్ని దాతృత్వాన్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. ఇన్ని చేస్తున్న విష్ణుమూర్తి ప్రసన్నుడై నాకు దర్శనమివ్వలేదు. నిత్యం కేవలం తులసి దళాల మాల అలంకరించి పూజ చేసే విష్ణుదాసుకు ప్రత్యక్షమై తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళాడు. చూశారు కదా, ఇది ఎంత అన్యాయం అన్న రాజుగారి మాటలకు ముద్గలుడు ఇలా చెప్పాడు. రాజా, సత్యభామ తన 7 వారాల నగలు సమంతకమణితో తోచలేని శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణీదేవి భక్తితో సమర్పించిన చిన్న తులసి దళంతో చూసిన విషయము తమకు తెలుసు కదా. నిజమైన భక్తికి ఏవి సాటి రావు. సవములు ఎన్నేని స్తవము అంటే స్తోత్రములు ఎన్నేని భక్తికి సాటి రావు. యజ్ఞయాగాది క్రతువులు ఎన్నైనా నిశ్చల భక్తికి సాటి కావు అని రాజుగారికి భక్తితత్వము ఉపదేశించాడు. ఈ కలియుగంలో మనము భక్తితో మన ఎదురు కనిపించిన వాళ్లకు, ఆపదలో ఉన్నవారికి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, సాటి మనిషికి తోచినంత సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు సత్కార్యాలు చేసుకుంటూ పోవాలి. అంతేకాని ఎవరిని మనస వాచ కర్మణ తిట్టడము, దూషించడము,
ఆడంబరాలుగా ధన వ్యయం చేయడము, అప్పులు చేయడము ఇలాంటివి చేయకూడదని ఈ భక్తి తత్వం అనే కథ ద్వారా మనము తెలుసుకున్నాం. భక్తి అంటే ఎలా ఉంటుంది అనే విషయం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం తత్సత్.